సర్వలోకంలో ఉన్న దేవుని ప్రజలమైన మనందరికీ మరణం మీద ఆధిపత్యం, అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం? మరణం మీద, అపవాది అయిన సాతాను మీద, ఆ రోగం మీద, పాపం మీద, పాతాళం మీద, అన్నిటి మీద దేవుని ప్రజలమైన మనం అధికారం కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన సేవకులను పంపినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు? వారికి అధికారం ఇచ్చి పంపాడు. అంతేనా? అధికారం ఇచ్చి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చదివినప్పుడు ఏమన్నాడు? మీరు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడతారు, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏంటండి అట? ఆయన నామములు ఏం చేస్తారట? దయ్యములను వెళ్ళగొడుదురు, లోగులను బాగు చేస్తారు, విషకరమైన తాగిన ఏ హారించేది పాములను నెత్తుతారు, తేళ్లను తొక్కుతారు, సైతాను తొక్కి పడేస్తారు. అధికారం, ఆ అధికారం మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి లోకంలో ఏమేలుతుంది నాన్న? లోకంలో ఏమేలుతుంది? మరణం ఏలుతుంది. లోకస్తులను ఏమేలుతుంది? మరణం ఏలుతుంది. మరి నీకు రాదా మరణం? క్రైస్తవుడా, నీకు రాదా మరణం? వస్తుంది. ఏ మరణం వస్తుంది? సహజ మరణం, భౌతిక మరణం. భౌతికంగా అందరూ చనిపోతారు. యేసు ప్రభువే చనిపోయాడు. ఆయన మార్గంలోనే కదా క్రైస్తవులంతా నడవాల్సింది. ఆయన చనిపోతేనే కదా తండ్రి సింహాసనమే కూర్చున్నది. మనం చనిపోతేనే కదా పరలోకం వెళ్ళేది. భౌతిక మరణం, సహజ మరణం. తర్వాత రెండవ మరణం కూడా ఉన్నది. ఆ రెండవ మరణములో దేవుని ప్రజలు పాలు పొందరు. రెండవ మరణం దేవుని ప్రజల్ని ఏలదు. అది